తాగడమే ఎక్కువ ఇష్టం. మజ్జిగ కొంచెం జీలకర్ర కొత్తిమీర వేసేసుకొని జీలకర్ర పొడి ఉంటే అది వేసుకొని తాగితే బాగుంటుంది. అందులో సమ్మర్ కాబట్టి ఎంత తాగినా ఏం కాదు, కొబ్బరి బొండాలు మజ్జిగ. ఇక్కడ ఈవినింగ్ టైంలోనేమో ఇంకా నేను కూడా ఇదే తాగేస్తాను. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేస్తాను, దీంట్లో బనానా యాపిల్ వేసేసి. వాళ్ళతో పాటు నేను కూడా తాగుతానమాట. అవి వేసినప్పుడు ఎలాగో కొంచెం థిక్గా వస్తుంది కన్సిస్టెన్సీ మనకి. దాన్ని బట్టి కొంచెం వాటర్, పాలు, ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మెత్తగా చేసేసుకొని తాగేస్తూ ఉంటాను. ఫస్ట్ మా దీవెన్ బాబుకి పోసేసి ఇచ్చాను. వాడికి కొంచెం వాటర్ లాగా ఉంటే ఇష్టం ఉండదు. ఇలా ఉంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిక్కగా చేసుకొని తాగుతాడు, తింటాడనమాట. నేను దీవెననేమో తాగేలాగా చేసుకుంటాము. దీంట్లో బనానా, ఫుల్ బనానా, అలాగే యాపిల్, ఒక హాఫ్ యాపిల్ కట్ చేసుకొని వేసేసాను. ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని తాగాలి. జ్యూసర్ ఆల్రెడీ నేను యూజ్ చేశాను అనమాట. అది ఉంటే ఇది, ఇది ఉంటే అది, ఏదో ఒకటి యూజ్ చేసి, అంటే బయటే ఉంటుంది క్లీన్ చేయకుండా. మొత్తానికి మూత పెట్టేసుకొని మళ్ళీ చేసేసుకొని మేమిద్దరం తాగేసాము. నేనైతే ఐస్ వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోను. దీవెన కొంచెం హనీ వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతుంది. నాకు ఇలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లో వేసేసుకొని ఇంకా తాగేయడమే. చాలా చాలా బాగుంటుంది. మధ్యలో అక్కడక్కడ కొంచెం అవన్నీ అంజీర్ కానీ లేదంటే ఎండు ఖర్జూర ఇవన్నీ. అలాగే నైట్ డిన్నర్లోకి అయితే నేను రాగి దోశ చేసుకున్నాను. రాగులు లేవు, రాగి పిండే ఉంది నా దగ్గర. అందుకే ఒక అరకప్పు వరకు రాగి పిండి తీసుకొని 1 కప్పు వాటర్ వేసి నానబెట్టాను అనమాట. ఇది డిన్నర్ కోసం కాబట్టి నేనేం నైట్ ప్రిపేర్ చేసి ఫెర్మెంటేషన్కి ఏం పెట్టలేదు. నార్మల్గానే మధ్యాహ్నం నానబెట్టేసి నైట్ రుబ్బేసుకొని దోశలు వేసుకొని తినేసాం డైరెక్ట్. అంటే ఒక 2 అవర్స్ వరకు టైం ఉందన్నమాట పిండి నానడానికి, అంతే. దీంట్లో మనకి 1/2 కప్పు అంటే 2 పిరికెల వరకు మినపగుండు తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ రైస్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా వాటర్ వేసుకొని బాగా ఒకసారి వాష్ చేసుకోవాలి, పప్పు బియ్యం కూడాను. అలా చేసిన తర్వాత నెక్స్ట్ పిండిలో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసుకొని మధ్యాహ్నం అంతా నానబెట్టుకొని ఈవినింగ్ మిక్సీ చేసేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. మిగిలిన పిండితోటి మార్నింగ్ మా పిల్లలు కూడా దోశ తినేసారు, మా వారు. అలా చాలా అయింది క్వాంటిటీ. నానిన తర్వాత ఎక్కువసేపు నానింది కదా, ఈవినింగ్ వరకు నానిందనమాట. మొత్తం అంతా మిక్సీ జార్లో వేసేసుకొని పిండిలాగా చేసేసాను. పెర్మెంట్ అవ్వకపోయినా బాగా వచ్చాయి దోశలు అయితే, చాలా టేస్టీగా వచ్చాయి. మనకు కొంచెం మందంగా వేసుకుంటే సాఫ్ట్గా వస్తున్నాయి, పల్చగా వేస్తే క్రిస్పీగా వస్తున్నాయి. దీనికి క్యారెట్, ఆనియన్స్, మిర్చి, మనకు నచ్చిన జీలకర్ర, ఊతప్పకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు అనమాట. రాగులు ఉంటే ఇంకా బెస్ట్. రాగులు నానబెట్టుకొని మిక్సీ చేసుకోండి. ఇట్లా అన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంక ఈవినింగ్ టైంలో మిక్సీ జార్లో వేసేసుకొని ఇవన్నీ 1 బై 1 ఇట్లా